ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎదురైన ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెంచినా రాష్ట్ర ప్రభుత్వం పెంచినా అంతిమంగా భారం మోయాల్సింది ప్రజలు కాబట్టి ప్రజల మీద ఏ ప్రభుత్వాలు కూడా అంటే ఉద్దేశపూర్వకంగా భారాలు మోపి ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకోవాలని చెప్పని ఏ రాజకీయ పార్టీ నేతృత్వం నడిచే ప్రభుత్వం కూడా కోరుకోదు. ఒక కాన్ఫర్ట్ సిచ్యుయేషన్ అరైజ్ అయినప్పుడే ప్రభుత్వాలు పన్నులు పెంచినా ధరలు పెంచినా ఆ భారం ప్రజల మీద మోపుతాయి. ఇవాళ ఒక స్పష్టమైన రీజన్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. వెస్ట్ ఏషియాలో తలెత్తిన యుద్ధ నేపథ్యంలో అటువంటి నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి పెట్రోల్ ధర ఎంత ఉందో ఆ రోజున 73 రూపాయలు ఉంది. అతను ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయేటప్పటికి సుమారుగా 110 రూపాయలకి చేరింది. ఈ 110 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి పెంచాడా? జగన్మోహన్ రెడ్డి పెరుగుతూ ఉన్న పెట్రోల్ ధరల మీద తన వ్యాటు భారాన్ని కొద్దిగా మోపాడు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. ఆ రోజున నాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ, చంద్రబాబు నాయుడు గారైనా జనసేనైనా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అదనంగా మోపుతున్న వ్యాట్ని తగ్గించమన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని పెడచమని పెట్టాడు. అసలు అన్నిటికన్నా విచిత్రమైన అంశం ఏంటి అంటే రాజధాని నిర్మాణాన్నే టేకప్ చేయకుండా 3 రాజధానుల పేరిట కాలయాపన చేస్తూ సక్సెస్ఫుల్గా నిర్మాణం జరుగుతూ ఉన్న బిల్డింగ్ల పనులను ఆపేసి రాజధాని రోడ్డు ఫార్మేషన్స్ అన్నిటినీ తవ్వేసి నానా యాగి చేసి అంతిమంగా ఆ రాజధాని నిర్మాణం పేరిట కూడా రూపాయి సెస్ వసూలు చేశాడు ఒక్కో లీటర్ నుంచి. అంటే మనం పెట్రోల్ బంకెల్లో 1 లీటర్ పెట్రోల్ పోయించుకున్నా, 1 లీటర్ డీజిల్ పోయించుకున్నా రాజధాని నిర్మాణం కోసం మనకు తెలియకుండానే ₹1 జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాం. ఆ 5 ఇయర్స్ 5 సంవత్సరాల పాటు ప్రజల నుంచి ఎన్ని డబ్బులు వసూలు చేసావు? మరి ఆ డబ్బులు ఏం చేసావు? రాజధాని నిర్మాణానికి వినియోగించావా? రాజధాని ఎక్కడైనా నిర్మాణం చేసావా? సరే, అమరావతి కాదు, నువ్వు సంకల్పించిన విశాఖపట్నంలోనో లేదు నువ్వు ప్రతిపాదించిన కర్నూలులోనో ఇంకెక్కడైనా సరే కనీసం 2 స్థలాలకు కాంపౌండ్ వాళ్ళని కట్టావా? ఏమి చేయలా. ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి మసిబుసి మారేడికాయ చేసి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసి ఈరోజు వచ్చి 4 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక విపత్కర పరిస్థితుల్లో పెంపుదల తప్పితే అనివార్యమై కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ కొద్దిగా పెంచారు. ఆ పెంచిన దానికే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా చంద్రబాబు నాయుడు గారిని సాక్షిలో కథనాలు రాయించి వాళ్ళ పార్టీ శ్రేణుల చేత నిన్నంతా ధర్నాలు చేయించి నానా యాగి చేస్తూ ఉన్నాడు.